ఖమ్మం విషయానికి వస్తే కాల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ పేదలపైన పగ బస్తీలపై పడగ సామాన్యుడే టార్గెట్గా రేవంత్ బుల్డోజర్ రాజ్ అనుచరుల భూదానంటూ అనుచరులకు భూదానంటూ కొత్త ఒక వార్త చూస్తున్నాం మనం. అందుకేనా వెలుగుమట్లో పేదల ఇండ్ల కూల్చివేత, ఓ కీలక నేత కనుసన్నల్లో దాష్టికం, మరొకరి మౌనం. ఎందరో అడ్డుపడ్డా పోలీసు రక్షణలో ఎండ తొలగింపు, రియల్ ఎస్టేట్ కోసమే కూల్చివేతలు అంటూ ఒక వార్త పబ్లిష్ అయింది. గూడు కూల్చి ఈడ్చి పారేశాడా, న్యాయం అడిగితే పోలీసులకు ఉక్కుపాదం. వెలుగుమట్ల బాధితులపై మళ్లీ దౌర్జన్యం, ఆందోళనకు దిగిన వారిపై ప్రభుత్వం జులుం, మహిళలకు చిన్నారులు అదే కర్కశం. పేదల ఇండ్లు ఆనవాళ్ళే లేకుండా చేసే కుట్ర, బలవంతంగా చదువు చేసేందుకు యత్నం. కట్టుబట్టలతో వెళ్ళగొడితే ఎక్కడికి పోమంటారు, రేవంత్ సర్కార్పై బాధితుల ఆగ్రహం. నమ్మి ఓటేస్తే నడిబజార్లో నిలబెట్టిండ్రు, ప్రజాపాలన అందిస్తారని కాంగ్రెస్ చెప్పి నమ్మినందుకు మమ్మల్ని నడిబజార్లో నిలబెట్టింది. 2 ఏళ్ల నుంచి పేదల ఇంటి కూల్చడమే పనిగా పెట్టుకొని సర్కారు పాలన సాగిస్తుంది. మంత్రుల అనుచరుల మేలు కోసమే మా ఇంటిని కూల్చిండ్రు, కాంగ్రెస్ వరకు మళ్ళా ఓట్ల కోసం వస్తే ఉరికించి కొడతామంటూ ఒక బాధితుడు మాట్లాడినట్లు కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఖమ్మంలో మొత్తం బుల్డోజర్ రాజకీయం జరుగుతుంది ఇక్కడ అంటూ కూడా ఒక వార్త అయితే ప్రచురితమైంది. ఏం జరుగుతుందంటే ఖమ్మంలో భూదాన్ భూములు అనుచరులు మాత్రం అటు కాంగ్రెస్ నేతలకు అంటగట్టే మాదిరిగా వారి కోసమే ఇది ఒక రియల్ ఎస్టేట్ దందాగా, ఓవరాల్గా రియల్ ఎస్టేట్ చేసే మాదిరిగానే రియల్ ఎస్టేట్ కోసమే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందంటూ అక్కడ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అసలు ఎందుకు ఇప్పటికి ఈ చర్చ మొత్తం ఎందుకు వచ్చింది, ఈ భూముల మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టింది? ఇప్పుడు అక్కడ ముగ్గురు మంత్రులు, మరి ముగ్గురు మంత్రుల్లో బట్టిని మినహాయిస్తే ఇద్దరు మంత్రుల మీదనే ప్రధానంగా వినిపిస్తుంది. ఇద్దరు మంత్రులు, అటు పొన్నప్రభ, అటు పొంగులేటి. కానీ ఒక మంత్రి పొంగులేటి, రెండో మంత్రి వచ్చేసరికి తుమ్మల. వీరిద్దరు వీరిద్దరి మీదనే ఇప్పుడు వ్యవహారం మొత్తం నడుస్తుంది. అంటే బట్టి ఉండు అక్కడి నుంచే, ఉమ్మడి ఖమ్మం నుంచే బట్టి ఉన్నప్పటికీ, డిప్యూటీ సీఎం బట్టి ఉన్నప్పుడు బట్టి పేరు వినపడట్లే, ఈ ఇద్దరు నేతల పేర్లే ఎక్కువగా వినపడుతుంది. ఇద్దరు నేతలకు కూడా పొంగులేటి తన అనుచరుల కోసం ఈ ఈ వ్యవహారాన్ని చుట్టిండని, ఇక్కడ తుమ్మల సైలెంట్గా ఉంటుండని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం ఏం జరుగుతుంది ఇద్దరిట్లో, అసలు ఎవరు ఈ మంత్రి తన అనుచరుల కోసం దృష్టి పెడుతుండా, పొంగులేటి కోసం పెడుతుండా, లేకపోతే తుమ్మల పెడుతున్న విషయం పక్కన పెడితే, ఇక్కడ ప్రధాన ఆరోపణలు పక్కన పెడితే ఇక్కడ పేదలేమో ఆరోపిస్తున్నారు. నమ్మి మేము ఓటేస్తే, ప్రజాపాలన నమ్మితే మమ్మల్ని ఎందుకు ఈ విధంగా, కనీసం మాకొక లెటర్ ఇవ్వాలి, మాకొక ముందస్తు సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇచ్చి కూల్చినట్టయితే మేము పోతాం. ఇప్పటికిప్పుడు వచ్చి ఇళ్ళని కూల్చేసి కట్టుబాటులతో బయటికి పోమంటే ఎక్కడికి పోము, సామాగ్రి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకపోతే, ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో మూసి ప్రక్షాళన లాంటి ఎక్కడైతే బఫర్ జోన్లు అంటూ చేసారో అదే పరిస్థితి ఇక్కడ ఖమ్మం లాంటి మారుమూల జిల్లాలలో కూడా వస్తే పేదలు మేము ఎడిపోవాలంటూ కూడా ఇక్కడ కొంతమంది బాధితులు ఆరోపిస్తూ ఆవేదన చెందుతున్న నేపథ్యం మనకు కనబడుతుంది. మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ పొంగులేటే టార్గెట్గా ఇంకొక ఆరోపణ, బీఆర్ఎస్ నుంచి ఇంకొక ఆరోపణ కూడా వినపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం ఆరోపిస్తుంటే, బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు లేకపోతే కాంగ్రెస్ అంటే పడని నాయకుల నుంచి కూడా ఒక ప్రధాన ఆరోపణ బయటకు వస్తుంది. ఇటు పొంగులేటినే టార్గెట్ చేసుకొని రెండో వ్యక్తిగా ఏదైతే కాంగ్రెస్లో కీలక నేతగా వ్యవహరిస్తున్న పొంగులేటిని ఆయన కొద్దిగా తగ్గించడానికి, ఆయన కొద్దిగా స్థాయి తగ్గించడానికి ఇది ఎంత రేవంత్ రెడ్డి స్కెచ్ అని ఇప్పటికిప్పుడు అక్కడ ఎంత అభివృద్ధి చేయాల్సిన అవసరం, అంత ఆ రేంజ్లో ముందుకు పోవాల్సిన అవకాశం లేకపోయినప్పటికీ మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో సైలెంట్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంత వ్యూహం పడుతుంది. ఇటు పొంగులేటి టార్గెట్గా రేవంత్ రెడ్డి స్కెచ్ అంటూ కూడా ఒక వినపడుతుంది. ఇది నిజంగా రేవంత్ రెడ్డి స్కెచ్ అయితే పొంగులేటికి దెబ్బే జరుగుతుంది. పొంగులేటికి రేవంత్ రెడ్డి స్కెచ్లో భాగం ఇప్పుడు చూస్తున్నాం. మన సామాన్య ప్రజల నుంచి తీవ్ర ఆవేదన చూస్తున్నాం, మనం వారి యొక్క ఆవేదనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపు ఇక్కడ జరిగే ప్రతిదానికి పొంగులేటి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పొంగులేటి అక్కడ మంత్రి, రేపు ఓటు అడగాలన్నా, రేపు ఆయన తరపున అనుచరులు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో స్థానిక ఓట్లు కీలకమవుతారు. ఈ పరిస్థితి ఎన్నికల్లో పొంగులేటి అనుచరులు గెలవాలన్నా, గెలిపించుకోవాలన్న నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ ఓవరాల్గా ఎఫెక్ట్ ఇటు మంత్రి పొంగులేటి మీద పడుతుంది. ఇక తుమ్మల సైలెంట్గా ఉంటుండు. ఈ విషయంపై తుమ్మల ఎందుకు సైలెంట్గా ఉంటుండు? ఈ తుమ్మల సైలెంట్గా ఉంటే రేపు తుమ్మల మీద కూడా రేపు అక్కడ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటుంది. వీళ్ళిద్దరిని విషయాన్ని పక్కన పెడితే మూడోది ఇక్కడ కీలకం బట్టి. అక్కడి నుంచే డిప్యూటీ స్పీకర్ బట్టి ఉండు, డిప్యూటీ సీఎం ఉండు, అక్కడ మంత్రి డిప్యూటీ సీఎంగా బట్టి ప్రాతినిధ్యం వహిస్తుండు. బట్టి కూడా ఉమ్మడి జిల్లా నుంచే ప్రాతినిధ్యం. మరి ఆయన ఎందుకు స్పందించట్లేదు ఇంతవరకు ఎంత జరుగుతున్నా? ఇటు బీఆర్ఎస్ ఈ స్థాయిలో దుమ్మెత్తిపోతుంది, అటు సామాన్య ప్రజలు కూడా
ఇబ్బందులు పడతారు. 4 జిల్లాల నుంచి దాదాపు 600 మంది బలగాలతోటి ఇదంతా కట్టుదిట్టం చేసి ఎందుకు చేయాల్సొచ్చింది? ఇప్పటికిప్పుడు అంత వచ్చింది ఏంది? కొద్దిగా టైం ఇచ్చి నిజంగా అవి గవర్నమెంట్ భూములైతే ప్రజలకి టైం ఇచ్చి వాళ్ళక్కడి నుంచి బయటికి పంపించొచ్చు కదా! సడెన్‌గా ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి? ఇదంతా ఎందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుందంటూ కూడా కొన్ని ఆరోపణలొస్తున్నాయి. మొత్తం ఏం జరుగుతుంది? ఖమ్మంలో ఏం జరుగుతుంది? ఇది ఉద్రిక్తత ఎప్పుడు తెరపడుతుంది? అక్కడ అసలు ఓవరాల్‌గా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇది నిజంగానే రేవంత్ స్కెచ్ చేసి పొంగిలేటిని అక్కడ బలహీనపరిచే దిశగా అడుగులేస్తుండా? లేకపోతే పొంగిలేటి గాని, ఇటు తుమ్మల గాని తమ అనుచరులకు మేలు చేయడానికే ఆ భూముల మీద దృష్టి పెట్టారా? వీటన్నిటి మీదుగా అదే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ఉండు మరి బట్టి ఎందుకు మాట్లాడలేదనేది మనకి ఓవరాల్‌గా ఒక సమాచారం మాత్రం బయటికి రావాల్సింది. అసలు ఏం జరగబోతుంది ఖమ్మంలో? ఎలాంటి పరిస్థితులు తావిస్తున్నాయి? ఉద్రిక్తతకు ఎందుకు దారితీస్తున్నాయో తెలియాల్సింది.